ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రేమ కలిగిన యేసు ప్రభు నామములో అందరినీ కూడా ఈ యొక్క వీడియో వర్తమానం కొరకే ఆహ్వానిస్తుంటున్నాను. మనం ఈ దినము చదువుకునే దేవుని వాక్య భాగము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13, 14 వచనం. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకుడి. అలాగ చేసినడలా మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. ఇది ఏమంటాడు ఇక్కడ ఈ ఆమోసు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఇది చెడు కాలము అంటున్నాడు. కాలము ఎటువంటి కాలం ఉంటున్నది? చెడు కాలము అంటున్నాడు. అంటే చాలా అన్యాయముగా ఉండేటువంటి కాలము, అన్యాయమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి కాలము. ఈ కాలంలో చూస్తే అన్యాయమైనటువంటి కార్యాలు అనేకం జరుగుతూ ఉన్నాయి అంటాడు. అందుకొరకే ఇది చెడు కాలము. ఎట్లాగా చెడు కాలం ఏంటిదంటే చూసినట్టే మనం చూస్తున్నాం. కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే 12వ అధ్యాయంలో ఏమంటాడు? యెహోవాను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. భక్తి లేదు. విశ్వాసులు నరులలో ఉండక గతించిపోయి, విశ్వాసం లేదు. అందరూ ఒకరితో అబద్ధములాడేటువంటి వారు మోసమైన మనసు గలవారై ఇచ్చకపోవాడు పెదవులతో పలుకుదురు. కాబట్టి అబద్ధమాడే పెదవులతో పలుకుతారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా మోసము, అన్యాయము, అక్రమము కదా. అందుకొరికి దాన్ని ఏమంటాడంటే చెడు కాలం, ఈవిల్ టైమ్స్. కాబట్టి ప్రేమైన వారిలా మన దినాల్లో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, ఎంతో చెడు దినాల్లో మనం ఉంటున్నాం. మరి ఆమోసు ప్రవక్త చెప్పిన దినాలే కాదు కానీ ఇప్పుడు అదే విధంగా ఎంతో చెడు కాలం ఉంటున్నాం. మరి చూసినట్లయితే ఏం జరుగుతున్నట్ట? ఒకరితో ఒకరు అబద్ధములాడే వాళ్ళు ఎక్కువ. మరి విశ్వాసం లేదు, భక్తి లేదు, మరి మోసం ఉంటున్నది. అదే 14వ అధ్యాయంలో ఇంకా ఏముంటున్నది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు. కాబట్టి ఇతరులకు మేలు చేస్తాము, సహాయం చేస్తాము అనేవాడు చాలా తక్కువ కదా. ఈ దినాల్లో ఎవరెవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటారు, ఎవరెవరి సొంత లాభం. అటుపక్కోడు నష్టపోయినా పర్వాలే, వారికి ఎంత బాధ కలిగినా పర్వాలే, మనం సంతోషంగా ఉండాలి. అందుకే ఇది చెడు కాలం. కాబట్టి ప్రియమైన వల్ల దేవుని వాక్యం మనకు కాలముల గురించి ఎందుకు మాట్లాడుతున్నది అంటే మనం ఈ కాలంలో హెచ్చరికగా ఉండవలసిన వారు ఉంటున్నాము. అందుకొరకే అంటాడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించను. వారందరూ తొలగి బొత్తిగా నశించున్నారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు, ఒక్కడైనా లేడు. కాబట్టి దేవుడు ఏం చూస్తున్నాడంట? ఎవరైనా మేలు చేసే వాళ్ళు ఉంటున్నారా, వివేకం కలిగిన వాళ్ళు ఉంటున్నారా అని పైనుంచి వెతుకుతుంటున్నాడట. మనుషుల్లో వెతుకుతూ ఉంటే మరి వారందరూ దారి తొలగి, దేవుని మార్గము తొలగి, సత్య మార్గమును తొలగి, న్యాయ మార్గమును తొలగి, అన్యాయం అక్రమ మార్గం నడుస్తుంటున్నారు, బొత్తిగా చెడిపోయినారట. అందుకొరకే ఇది చెడు కాలము అనేటువంటి కార్యాన్ని గురించి చూస్తుంటున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే మరి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఇంకా ఎట్లాగ ఉంటుందంటే ఇక మనుషులు ఈ దినాల్లో ఈ కాలము 59:14 రైట్. 59వ అధ్యాయం 14వ వచనంలో రైట్. న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది, రైట్. నీతి దూరమున నిలుచున్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయాను. ఎట్లాంటి కాలం చూడండి. యెషయా దినాల్లో అటువంటి కాలం అంటే ఆయనే ప్రవచించినాడంటే ఇప్పుడు జరిగే కాలం అదే. న్యాయం ఏమవుతుంది? న్యాయానికి ప్రతి సందర్భంలో ఆటంకం, కోర్టులు కచేరీలు ఆటంకాలు, వీడొక అబద్ధం చెప్పి వాడొక అబద్ధం చెప్పి అన్నీ మరి కోర్టులో వేసి సత్యము లేదు అక్కడ. సత్యం ఎక్కడుంది? సంత వీధుల్లో ఉంది. సంత వీధుల్లో అంటే అర్థం ఏంటి? అమ్మకంలో ఉంది సత్యం. అమ్ముతారు, డబ్బులకు సత్యం అమ్మేస్తారు. సత్యం కొరకే డబ్బులు తీసుకుని అబద్ధం ఆడతారు. అది సత్యాన్ని అమ్మివేయడం అంటే. ధర్మం లోపల ప్రవేశం, ధర్మం అనేది లేదు ఇక్కడ. కాబట్టి చెడుతనమును విసర్జించువాడు దోచుకునబడుచున్నాడు. ఒకవేళ చెడుతనం విసర్జించి నేను బాగుందాం అనుకుంటే వాడిని దోచుకుంటారు.
ఇది కాలం. కాబట్టి ఎటువంటి కాలం అండి? ఈవిల్ టైమ్స్, చెడు కాలము. అందుకొరకే ఈ చెడు కాలాన్ని గురించి మీకా ప్రవక్త కూడా ఒక మాట రాస్తాడు. మీకా ప్రవక్త 7వ అధ్యాయం 2వ వచనం నుంచి, భక్తుడు దేశంలో లేకపోయాను. ఇది ఒక పరిస్థితి. జనుల్లో యథార్థపడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి వారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలయొగ్గును. ఎంత భయంకరమైన కార్యాలు! ఆ దినాల్లో చెప్పిన కార్యాలు ఇప్పుడు ఎంత సత్యంగా నెరవేరుతున్నాయి. ఎంత భయంకరం! మనుషులు ఒకరు చంపుకుంటున్నారు. అన్నదమ్ములు తల్లిదండ్రులను, కుమారులు తల్లిని చంపుతుంటున్నారు, తల్లిని చంపుతుంటున్నారు. మరి పేరెంట్స్ పిల్లల్ని చంపుతుంటున్నారు. ఎంత కిరాతకమైన కార్యం! కిరాతకమైన కాలం, చెడు కాలం అండి మనం ఉండేటువంటిది చెడు కాలం. భక్తుడు లేడు, యథార్థం అసలు లేదు. యథార్థపరుడు అంటే ఎతికినా కూడా లేడు. నేను యథార్థమే చెప్తాంటాడు. ఎవరిని అడిగినా కూడా సార్ నేను నిజం చెప్తున్నా సార్ అంటాడు. అయితే దాంట్లో అంతా అబద్ధమే. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అంత మాత్రం కాకుండా 2 చేతులతో కీడు చేయపోను కొందరు. సమయం దొరికితే చాలు, స్థలం దొరికితే చాలు 2 చేతులతో కీడు చేసి సంపాదించుకుందామని ద్రోహం చేస్తుంది. అంటే అధిపతులు బహుమానం కోరుదులు. సరే, ఏదన్నా ఒక న్యాయానికి పోయి అధిపతుల దగ్గర పోదామంటే వాళ్ళు ఏం కావాలంటారు? ఏమైనా ఇస్తామంటారు, లంచాలు కోరుతారు. అట్లాగే న్యాయాధిపతుల దగ్గర పోతే న్యాయం దొరుకుతుందంటే వారు కూడా లంచం ఇస్తేనే న్యాయం కదా. ఇది నాలో న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? సాధారణమైన మనుషులు న్యాయాన్ని న్యాయాన్ని కొంటున్నారు. కొంతమంది కొంటున్నారు. ఇది విపరీతమైన కాలం ఇది. కాబట్టి గొప్పవారు, ఒకవేళ మినిస్టర్లు, సెక్రటరీలు, పెద్ద పెద్ద అధికారులు ఉండేవారు ఏమంటారట? వాళ్ళ మోసపూరితమైన కోరికలు బయలుపరుస్తారంట. నేను నాకు అది సప్లై చేస్తావా, ఇది సప్లై చేస్తావా అనేటువంటి కార్యం ఎంత దుర్మార్గంగా ఉందండి ఈ దినాల్లో. ఎంత దుర్మార్గం ఉంది చూసినట్లయితే. మరి వీరంతా ఏకపట్టుగా వారు ముగించుకొని, అడిగి ఇస్తేనే నేను చేస్తాను, నీ పని చేస్తాను అంటాడు. లంచం ఇస్తేనే నీ పని చేస్తాను, లంచం ఇస్తేనే నీ పక్షంగా మాట్లాడతాను. ఎంత దుర్మార్గమైన కార్యం! ఇది చెడు కాలం. ఇక్కడ వారిలో మంచివారు ముండ్ల చెట్ల వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచెను ముండ్లుగా అందురు. ముండ్ల కంచె కంటేను ముండ్లుగా అందురు. కష్టాలు ఉంటాయి యథార్థవంతులు ఉన్నవారికి. చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు? ఇంకా స్నేహితుడు అనేది నమ్మిక ఉంచవద్దు అంటాడు. స్నేహితుడు అనేవాడు కూడా మోసపుస్తాడు. ముఖ్య స్నేహితుడు నమ్ముకునవద్దు. నీ కవిటిలో పండుకొని నీ ఎదుట నీ పెదవులకు ద్వారం పెట్టుము. ఎంత దుర్మార్గమైన కాలం కదా. ఎన్నిసార్లు మనం చూస్తున్నాం టీవీలలో. కాబట్టి అక్రమ సంబంధాల ద్వారా భర్తను చంపించే భార్యలు చంపించే భర్తలు. ఎంత దౌర్భాగ్యంగా చెడు కాలం అండి ఇది. కుమారుడు తండ్రిని నిరీక్షపెట్టును. నాతో బాగా సంపాదించి పెడితే అదంతా వాని పేరుతో రాపించుకొని ఆ యొక్క తండ్రిని తీసిపోయి ఎక్కడైనా ఆర్ఫనేజ్లు వేసేస్తాడు. అటువంటి కాలం లేదా జరుగుతుంది. యథార్థం ఇది. దేవుని వాక్యము యథార్థంగా చెప్తుంది. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచును, ఎవరి ఇంటి వారు వారికి విరోధులవుదురు. కాబట్టి ఇటువంటి కాలాన్ని ఏమంటాడు? ఈ కాలము ఎంతో మరి చెడు కాలం, ఈవిల్ టైం. సో ప్రియమైన వాళ్ళారా, మనము చెడు కాలంలో జీవిస్తుంటున్నాము. కాబట్టి చెడు కాలంలో ఉంటున్నాము కాబట్టి మనం వీటన్నిటి విషయమే జాగ్రత్త కలిగి ఉండాలంటాడు. అట్లాగే అపోస్తలుడైన పౌలు రాస్తూ 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ అంత్యదినములు కదా, ఈ కాలం అంతా చెడు కాలం జరిగేటప్పుడు ఏం చేస్తారు? అయ్యో ఈ లోకానికి అంతం వచ్చిందిరా, ఎట్లా ఇది పాడైపోయేటట్టుంది అని కామెంట్స్. ఈ లోకము ఉండదు. కాబట్టి అన్యాయం అక్రమాన్ని గురించి విసిగిపోతారు ప్రజలు. విసిగిపోయి ఇది అంతం వచ్చింది దీనికి అంటారు. ఈ అంత్యకాలంలో ఎట్లా ఉంటారంటే, అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చును తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష గలవారు. ఈ 2 గుర్తే ఏ పనైనా చేస్తారు. స్వార్థము, ధనాపేక్ష. స్వార్థం ద్వారా నాకే ఉండాలంట 10 ఉండేవారు 100 కావాలంట, 100, 1000 ఉండేవారు లక్షల కోట్లు సంపాదిస్తారు. చూసాం కదా ఈ దినాల్లో. అక్కడక్కడ ఎలక్షన్ దినాల్లో డబ్బులు పట్టుకొని కట్టలు. అది ఏంటి ఆ డబ్బులు? ఏంటిది డబ్బులు? ఎటువంటి మరి కారణం ద్వారా సంపాదించుంటారు డబ్బులు? ఎవరికైనా వస్తాయి డబ్బులు? అట్లా మరి ధనాపేక్ష కలిగిన వారై
బింకములాడువారు, అహంకారులు. అహంకారమే కూడా నన్ను ఎవరు ఏం చేస్తారు, నా దగ్గర డబ్బులున్నాయి, అధికారం ఉంది అని విర్రవీగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులను, అనురాగరహితులను. అనురాగము, ప్రేమ అనేటువంటిది ఉండదు. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ఇంటివారు, బంధువులు అనేటువంటి ఒక ప్రేమ అస్సలే ఉండదు, తగ్గిపోతుంది. నువ్వు ఎవడైనా కానీ నా స్వార్థం నాదే అంటావు, దిస్ ఈజ్ మై లైఫ్ అంటావు, నా ఇష్టం అంటావు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కొరకు శ్రమ పడాలంటే ఎందుకు, నేను సుఖాన్ని కోరుకుంటున్నాను అంటాడు. ఇటువంటి కాలంలో ఎట్లాగుంటారంట, పైకి భక్తి గల వారి వలె ఉంది, దాని శక్తిని ఆశ్రయించేవారై ఉన్నారు. ఎట్లా ఉంటారంట, పైకి భక్తి కలిగిన వారి వలె. ఇదో వ్రతం చేస్తుంటున్నాం, మేము పూజ చేస్తుంటున్నాం, ఇదిగో నేను మౌన వ్రతానికి పోతున్నాను, 2 రోజులు 3 రోజులు పోతుంటున్నాను, లేక నేను ధ్యానంలో ఉంటున్నాను. భక్తి చేసేటివన్నీ తప్పుడు పనులు, బయటకు వస్తే తప్పుడు పనులు, తప్పుడు విధమైన సంపాదన. ఎక్కువ సంపాదించుకుని ఇదో నేను దేవునికి ఇంత చేస్తాను అంటే ఏం లాభం? ఎంతమందిని నాశనం చేసే డబ్బు సంపాదించుంటావు. నువ్వు దేవునికి వేస్తే దేవునికి ఇష్టమా? ఏమండి, ఆలోచించరా? ఇది చెడు కాలం. ఇది ఇటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. అందుకొరకే ఈ కాలంలో నుంచి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటంటే త్వరపడండి అంటాడు. మీరు త్వరపడండి అంటున్నాడు కదా. అదే మనము ఆమోసులో ఏం చూస్తున్నాము, ఆమోసు గ్రంథంలో ఏం చూస్తున్నామంటే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడి. కాబట్టి కీడు కాలము, చెడు కాలం ఇక్కడ దాంట్లో ఉండకుండా మీరు బ్రతకాలంటే ఏం చేయాలా? కీడు విడిచి మేలు చేయుడి. అలాగ చేసినట్లా దేవుడు మీకు తోడుగా ఉండును. కాబట్టి దేవుని యొక్క సహాయం లేనిదే ఎవ్వరు ఏం చేయలేరు, బతకలేరు కదా. కాబట్టి అటువంటి దేవుని సహాయం కావాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు చెప్పబడిన చెడు కాలంలో చెప్పబడినటువంటి యొక్క మరి ఎటువంటి కార్యములు, కీడు చేసే కాలాన్ని వదిలిపెట్టి మేలు చేసేది నేర్చుకోవాలి. అందుకొరకే దీన్ని ఏమంటున్నాడంటే యేసు ప్రభు మార్కు సువార్తలో ఒక మాట చెప్పారు. మార్కు సువార్తలో యేసు ప్రభు ఒక హెచ్చరికను చేస్తున్నాడు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు కాలము సంపూర్ణమైనది, కాబట్టి మీరు అనుకునే చెడు కాలము సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని సువార్త. మారు మనసు కాబట్టి మన పాప తలంపులు, పాప యోచనలు, పాప ప్లాన్స్, ప్రయత్నాలు, ఆశయాలు అన్నీ తొలగించి ఏం చేయాలా? మారు మనసు పొందాలి. రిపెంట్ ఫర్ ద థింగ్. అయ్యో ప్రభా, వీటన్నిటిని నేను నమ్ముకొనినాను, ఇవన్నీ తప్పు, ఈ చెడు కాలంలో జరిగే చెడు కార్యములు కదా. మరి చూసినట్టయితే అంత్యదినాల్లో జరిగే అపాయకరమైన కార్యములు ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రభువా నాకు వద్దు, నేను మారు మనసు పొందాను. మారు మనసు పొందకపోతే ఏమవుతారంట? నశించిపోతాం. అందుకొరకే లూకా రాసిన సువార్తలో ఇక్కడ శిష్యులు యేసు ప్రభు దగ్గర ఒక మాట చెప్తారు. పిలాతు గలిలయలోని కొంతమందిని చంపేసినాడు అని చెప్తారు. వారిని చంపేసినాడు అని చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, గలిలయలో అట్టి హింసను పొంది చనిపోయిన వారు మరి పాపులని మీరు తలస్తున్నారా? అయ్యో వారు పాపులు కాబట్టి వాళ్ళు చంపేసిన. అట్లా కాదు, మారు మనసు పొందకపోతే మీరు కూడా అట్లాగే చచ్చిపోతాడు. అట్లాగే ఇంకొక చోట చెప్తాడు. అక్కడే ఒక చోట యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆలయం గోపురం కూలి సిలోయంలోని చోట దాని కింద పడి 18 మంది చచ్చినారంటాడు. చూసినట్లయితే వారందరూ కూడా పాపలు అనుకుంటున్నారా? పాపం చేసినారు కాబట్టి వాళ్ళ మీద రాయకుండా. ఇట్లే మనం చాలా చోట్ల అట్లే మనం అనుకుంటాం. ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయి పడిపోతే వాడు పాపం చేసినాడు, దుర్మార్గుడు, వాడికి అట్లా సాగే వస్తుంది. నీ సంగతి ఏంటి? వాడు పాపం చేసినవాడు మాత్రం కాదు, నువ్వు కూడా అదే. కాబట్టి మారు మనసు పొందకపోతే నీవు కూడా అలాగే నశించదు. కాబట్టి మారు మనస్సు, పశ్చాత్తాపం అంటే ఏంటి? మనం చేసినట్టు దుర్మార్గత, దుష్టత్వము, పాపము, నీచమైన కార్యాల గురించి దేవుని సన్నిధానంలో ప్రభువా నన్ను క్షమించనటువంటి. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పోసిన పేతురు ఏం చెప్తాడు? యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని బయలుపరుస్తాడు. అక్కడ ఏ విధంగా దేవాది దేవుడు
మానవ రూపం ధరించి శిలువలో మన కొరకే శ్రమలు పొంది, హింసలు పొంది, బాధలు పొంది, అవమానం పొంది, రక్తాన్ని కార్చి ఆఖరి ఒట్టు వరకు మరణించి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుడే మన కొరకై ఆ యొక్క మరి ప్రాయశ్చిత్త బలిగా మారిట్టున్నాడు. కాబట్టి ఏమిటంటే మీరు మరి ఈ విధంగా జరిగినట్టు కాబట్టి మీరు మారు మనసు పొంది ఏం చేయాలా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఎందుకంటే యేసుక్రీస్తు మన పాప పరిహార బలిగా అంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క మరి కాలంలో మనం చేయవలసిన పని ఏంటి? చెడు కాలం, అపాయకరమైన కాలం. అయితే మనకు ఒక మార్గం ఉంది. ఆ మార్గమే క్రీస్తు మార్గం. ఆయనను అంగీకరించినట్లయితే, ఆయనందు మనము నిలిచినట్లయితే ఏం జరిగేది ఉంటుంది? మనకు ఆయన రక్షణనిచ్చేవాడు ఉంటున్నాడు. ఇక నాశనం నుంచి, నరకము నుంచి, పాతాళం నుంచి మనకేమిస్తాడు? రక్షణ అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే ఆ యొక్క ప్రసంగం చేసినప్పుడు పేతురు అక్కడ దగ్గర 3,000 మంది దానికి అప్పగించుకున్నారు. వారందరూ కూడా సంతోషంతో వాక్యాన్ని అంగీకరించి దేవుని యొక్క మాట ప్రకారం మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన శిష్యులు అయితున్నారు, లేక ఆయన పిల్లలు అయితున్నారు. అదేవిధంగా ప్రేమ వల్లారా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క మరి యొక్క బల్యర్పణ ద్వారా, మరి ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన విమోచన క్రయధనం ద్వారా మనల్ని కూడా ఆయన క్షమించి వాడుకుంటున్నాడు. మన పాపను క్షమించి, మన యొక్క అవినీతిని, మన యొక్క దుర్మార్గతను క్షమించి, మరి ఇక ఎన్నటినీ జ్ఞాపకం చేసుకునే చెప్తున్నాడు. మనకేం చేస్తున్నాడు? నూతనమైన మనిషిగా మనం చేస్తున్నాడు. నూతన సృష్టిగా మనం ఆయన చేస్తున్నాడు. ఆ నూతన సృష్టి ఆ యొక్క నిత్య రాజ్యములో ఆయనతో కూడా ఉండేదాని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన తిరిగి వస్తానంటున్నాడు. యేసు మొదటిసారి వచ్చిపోయాడు. పాప పరిహారం కొరకై శిలువ బలి త్యాగం చేసిపోయినాడు. ఆయన ఆరోహణుడై తిరిగి ఆయన రెండోసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మరి ఎవరెవరైతే ఆయన విశ్వసించినారో వారందరినీ కూడా ఆయన తనతో కూడా తీసుకువెళ్ళేవాడుకుంటున్నాడు. సరే, వస్తాడు అంటే ఏంటి? దానికి కొన్ని సూచనలు చెప్పాడు ఆయన. ఇదిగో నేను తిరిగి వస్తున్నాను. కాబట్టి ఏ కాలం ఇది? ఆయన వచ్చే కాలం. ఇప్పుడు ఆయన రానయ్యున్న కాలము సమీపమైనది. అందుకొరకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి? యేసుప్రభు దగ్గర అడుగుతున్నాను. యుగ సమాప్తికి, నీ రాకడ తిరిగి వచ్చేదానికి సూచనలు ఏంటి ప్రభు అని అడిగితే, ఎవడును ఆయన చెప్పాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పాలని మోసపరిచెదరు. ఇటువంటి మోసం కదా. క్రీస్తు నమ్మిన వారికి ఏం మోసం చేస్తున్నారంటే, అనేకులు కొంతమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ నాయకులు వచ్చేసి నేనే క్రీస్తును అనేట్టు కానీ నమ్మొద్దు అంటాడు. అది కాకుండా మరి మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. కలవరపడకుండా చూసుకున్నాడు. ఇవన్నీ జరగవలసి ఉన్నది. దాని తర్వాతనే అంతవచ్చును. కాబట్టి యుద్ధం, ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ల యుద్ధం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరి ఇంకా అనేక యుద్ధాలు మరి సిద్ధంగా ఉంటున్నవి. ఇరాన్ యుద్ధం, సిరియా యుద్ధం, మరి మిడిల్ ఈస్ట్లో అది అగ్ని రగులుకుంటుంది యుద్ధం. ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు రాకడ సమీపం ఉంటున్నది గుర్తెరుగుడు అంటాడు. కాబట్టి ఎంత క్లియర్ పిక్చర్ ఇచ్చాడు ఆయన. అంత మాత్రం కాదు, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేదరు. మీరు నా నామను బట్టి నిమిత్తము జనుల చేత ద్వేషించబడుదురు. కాబట్టి జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, కొడతారు, చంపుతారు. జరుగుతున్నాయి కదా, మన దేశంలోనే జరుగుతున్నాయి అనేక చోట్ల. క్రైస్తవులైన వారిని ఎక్కడంటే ఎక్కడ పట్టుకొని చంపుతుంటున్నారు, కొడుతుంటున్నారు. ఎంత ఘోరమైన కార్యం. ఇవన్నీ జరగాల్సింది ఆయన రావాలంటే. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించరు. చూసినట్టయితే అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. కాబట్టి ఎంతవరకు నిలిచిన వాడే రక్షింపబడును. కాబట్టి ఆయన రాకడ వరకు సహించిన వాడు మాత్రమే ఆయనతో కూడా మనము ఉంటామనేట్టు కార్యం. కాబట్టి ఏ కాలం ఇది? క్రీస్తు రాబోయే కాలం. మనం చెడు కాలం చూసినాము, మరి ఆమోస్ చెప్పిన చెడు కాలం. అట్లాగే చూస్తుంటున్నాము మరి అపాయకరమైన కాలం మరి పౌలు చెప్తుంటున్నాడు. అట్లాగే మనం చూసినట్లయితే క్రీస్తు యేసు ప్రభు కాలం సమీప రక్షణ కాలంను చూస్తున్నాం. ఇప్పుడు రక్షణ కాలం, ఇక రాబోయేది క్రీస్తు యేసు రాబోయే కాలం. కాబట్టి ఆ కాలం కొరకు మనం సిద్ధపడాలంటే ప్రియమైన సోదరా సోదరి, నీవు
ఆయన రక్షణను అంగీకరించాలి. ఆ రక్షణ పొంది రక్షణానందమును పొంది రక్షణ యొక్క జీవితములు ఆయన కొరకు మనం జీవించినట్లయితే ఒక దినం ఆయన వస్తాడు, ఆయన మనం తీసుకువెళ్ళి ఎక్కడ ఉంటాం మనం? పరలోకంలో ఆయన సన్నిధానంలో, నిత్యం ఆయన సన్నిధానంలో ఉంటాం. అదే మనకు ఉంచబడినట్టు మరి గురి అంటున్నది. కాబట్టి ప్రేమ సోదరి, చెడు కాలాన్ని గురించి నువ్వేం బాధపడకు. మనసులో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ జరగాల్సినవి జరుగుతుంటున్నవి అంతే. కాబట్టి మన యొక్క మనసు స్థిరపరచుకొని ఉండాలి. ఎందుకంటే మన ప్రభు మన కొరకై రానంటున్నాడు. కాబట్టి ఈ కార్యములన్నీ ఏవి కూడా మనల్ని మరి చంచలుగా చేయలేవు. స్థిరముగా ఆయన నిలిచినచో మనం సంపూర్ణంగా రక్షించబడే వాళ్ళం ఉంటున్నాం. కాబట్టి సోదరుని జీవితంలో యేసు ప్రభువును నీ రక్షకుడిగా అంగీకరించినావా? ఇంతవరకు ఆయన సన్నిధానంలో నీ పాపం ఒప్పుకొని ప్రభువా నా హృదయం వరకు రా అని చెప్పినట్టు ఒక దినం, ఒక సమయం, ఒక గడి ఉన్నదా? తీర్మానం చేసుకో. అట్లా ఉన్నట్లయితే యేసు ప్రభువు యొక్క హృదయంలోకి వస్తాడు, నీకు శాంతి సమాధానం ఇస్తాడు. లోకంలో చుట్టూ శాంతి అసమాధానం, అయితే నీ హృదయంలో ఏముంటుంది? శాంతి సమాధానం ఉంటుంది. అదే దేవుడిచ్చే గొప్ప వరం, అదే రక్షణానందం. కాబట్టి చెడు కాలము చూసినట్లయితే మరి అంత్యకాలము, అపాయకరమైన కాలము ఏదున్నప్పటికీ కూడా క్రీస్తు సువార్త ద్వారా మారు మనసు పొందితే నీకు రక్షణ కాలం. ఇప్పుడు మనం రక్షణ కాలంలో ఉంటున్నాము. ఇక ముందట విమోచన కాలం. అది యేసుక్రీస్తు రానంటున్నాడు మనలను ఈ యొక్క ప్రస్తుత అంధకార సముద్ర కాలంలో నుంచి, ప్రస్తుత కలవరంలో నుంచి మనల్ని విమోచించి తనతో కూడా చేర్చుకునేట్టున్నాడు. ప్రియమైన సోదరి, విధంగా ఆయన యొక్క మరి రక్షణ కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలని దేవుని నామంలో మీకు విజ్ఞాపన చేస్తున్నాం.